చిన్న చిన్న పిల్లల యొక్క ఏడుపులకి కారణమయ్యి ఎంతోమంది పేదవాళ్ళ బ్రతుకుల్ని నాశనం చేసిన ఇటువంటి సీఎం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. రీసెంట్గా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ హైడ్రా పనుల్లో ఎంతోమంది పేదవాళ్ళ జీవితాలు అయితే నాశనం అయిపోతున్నాయి. ఎంతోమంది పేదవాళ్ళు కనీసం ఇల్లు వాకిలి కూడా లేకుండా పోతున్నాయి. ఒకసారి రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వకముందు ఏ విధంగా మాట్లాడారో మీరే వినండి. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి యూ హ్యావ్ ఏ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న పలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి. మీరు విన్నారు కదా, మన రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వకముందు పేద ప్రజల కోసం ఆయన ఎంతో విధంగా ఆలోచించాడు. కానీ సీఎం అయిన తర్వాత కనీసం ఆ ప్రజలకి ఏ విధమైన మినిమం సౌకర్యం కూడా కలిగించకుండా వాళ్ళ యొక్క ఇల్లులు మొత్తం నాశనం చేయడం అనేది ఎంతో బాధాకరమైన విషయం. కాబట్టి తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు ఇటువంటి పనులు చేసేటప్పుడు సామాన్యమైన ప్రజల్ని ఒక సేఫ్ జోన్ కి తీసుకెళ్లి వాళ్ళకు ఒక సౌకర్యం కలిగించిన తర్వాత ఈ విధమైన పనులు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ విధమైన బాధాకరమైన సిచ్యువేషన్ లో కూడా మానవత్వం చాటుకున్న ఇటువంటి పోలీసులను చూస్తే మటుకు ఇంకా కూడా మానవత్వం బ్రతికే ఉంది అని అయితే గుర్తొస్తుంది. ఎందుకంటే ఈ ఎస్ఐ గారు తన మానవత్వాన్ని చాటుకొని ఆ పేద ప్రజల కోసం అతను బాధపడుతున్న స్థితి చూస్తే అతను మానవత్వాన్ని ఏ విధంగా చాటుకున్నాడనే విషయాన్ని అయితే మనకైతే అర్థమవుతుంది.